జై శ్రీరామ్ అండి. పిల్లల్ని కంటారు ఒక్కొక్కసారి మహిళలు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలిసే లోపలే అంతా జరిగిపోతుంటుంది. ఒక యూపీలో ఒక మహిళ 23 ఏళ్ల అమ్మాయి డెలివరీ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పిల్లాడు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ పాడిని డోర్ వేసేసి ఆమె వెళ్ళి నిద్రపోయిందిట. వాడు చాలాసేపు అలాగ నిద్రపోయాడు. కాసేపు అయిన తర్వాత వాడికి చల్లదనం అనిపించిందేమో పాపం, లేచి పెద్ద పెద్దగా ఏడవడం మొదలెట్టేట. అమ్మమ్మ లేచి పిల్లాడు ఎక్కడో ఏడుపు వినిపిస్తుందని ఇల్లంతా ఎంత వెతుక్కొచ్చినా కనపడలేదట. ఎందుకో ఫ్రిడ్జ్ దగ్గరే సౌండ్ వస్తుంది, ఏడ్చిన సౌండ్ అని తీయంగానే డోరు వాడు ఫ్రిడ్జ్లోంచి పెద్ద పెద్దగా ఏడుస్తున్నట్ట. ఇంకా అంతే, కూతుని లేపి ఏం పనులు చేస్తున్నావే నువ్వు, పిల్లాడిని ఫ్రిడ్జ్లో ఉంటే నేను ఎందుకు పెడతాను ఫ్రిడ్జ్లో, నాకేం పని, ఎవరు పెట్టారో అందుట. ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈమెకి ఏమైనా డిప్రెషన్ వచ్చిందేమో, డెలివరీ అయింది కదా అని చెప్పి. అది కొంచెం ఇంట్లో డెలివరీ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నారో ఎలా ఉంటున్నారో చూసుకుంటూ ఉండండి. చాలా మార్పులు వస్తున్నాయి మహిళలు ఈ మధ్యన. ఎక్కువ టెన్షను, ఎక్కువ ఒత్తిడి, ఎక్కువగా ఆలోచనలు, ఇవన్నీ ఒక్కటే అయినా సిమ్టమ్స్ వాళ్ళు ప్రవర్తన బట్టి బిహేవ్ చేసే విధానం చాలా తేడాగా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో పిల్లాడిని పెట్టడం ఏంటండి? ఏ రాత్రి పూట అయితే అందరూ నిద్రపోయేవాడు పుట్టుకుని చచ్చిపోయాడు కదా పాపం. అది పరిస్థితి. అందుకని తల్లులందరూ డెలివరీలు అయిన తర్వాత పిల్లల్ని చాలా కనిపెట్టుకుని ఉండాలి. ఓకేనా?